పూరా లోకల్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో మొదటిగా కంగ్రాచులేషన్స్. సో రెండోసారి బీజేపీ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ అధిష్టాన వర్గం ఢిల్లీ అయినవచ్చు, ఇక్కడ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నా మీద నమ్మకంతో ఈ యొక్క బైపోల్ ఎలక్షన్స్ టికెట్ ఎంతో మంది ట్రై చేసినా నాకు ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను లాస్ట్ టైం చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూసే ఈసారి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు రేపటి నుంచి కార్యాచరణ కూడా ఎలా మొదలు పెట్టబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ స్టార్ట్ చేసి కంటే ముందే మేము డౌన్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మేమే వర్క్లో ఉన్నాము. వాళ్ళ పైన హంగామానే ఉన్నది, కానీ కింది లెవెల్లో బేస్ లెవెల్లో బూత్ లెవెల్ వరకు కూడా మా యొక్క కార్యకర్తలు తిరుగుతూనే ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. రేపటి నుంచి ఏం చేయాలనే కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. మరొకటి ఏంటంటే మెయిన్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దానికి అనుగుణంగా బీజేపీ అనేది ఎలాంటి కార్యాచరణ అనేది మొదలు పెట్టబోతుంది? మీ మేనిఫెస్టో కానీ ఏ విధంగా ఉందండి? వాళ్ళు ఏ విధంగా స్ట్రాంగ్ ఉన్నారో నాకైతే తెలియదు. మరి మీరు స్ట్రాంగ్ అంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్స్లో ఉండే కాబట్టి. బట్ మొన్న ఎంపీ ఎలక్షన్లో చూస్తే మాకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. మాకు 65,000 వస్తే వాళ్ళకి 18,000 వచ్చినాయి. సో వాళ్ళు ఏ విధంగా స్ట్రాంగ్ అనేది నాకు కూడా తెలియదు. లేటెస్ట్ ఎలక్షన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. బట్ ఈ ఎలక్షన్లో కంపల్సరీ చాలా చేంజెస్ వచ్చినాయి. దివంగత ఎమ్మెల్యే ఇక్కడ ఏ ఒక్క బూత్, ఏ ఒక్క బస్తీ లీడర్లను కూడా, ఏ ఒక్క మన వాళ్ళని ఏమంటారు లీడర్స్, అదర్ కమ్యూనిటీ లీడర్స్ని ఎక్కడిని కూడా ఒక్కసారి కూడా మా మీటింగ్స్ రానిచ్చేటోడు కానీ వాడు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించేటోడు. ఇప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా తిరుగుతున్నారు, ప్రశాంతంగా మా దగ్గరకు వచ్చి కలుసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ అనేది నరేంద్ర మోడీ గారి మాట ఒకటే చూపిస్తూ గెలుస్తామని చూస్తుంది, కానీ ఇక్కడ లోకల్లో ఎలాంటి వర్క్స్ చేయలేదనే మాటలు కూడా వినిపిస్తుంది. మేము ఎందుకు చేస్తామండి? జనరల్గా గవర్నమెంట్లు ఉన్నదో కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు చేయాలి. అయినా కానీ కిషన్ రెడ్డి గారు ఫండ్ నుంచి ఎన్నో కమ్యూనిటీ హాల్స్, ఎన్నో బోర్వెల్స్ వేయించడం జరిగింది. ఎక్కడికక్కడ మేము వాళ్ళని అడగడం జరుగుతుంది, ఎక్కడ డెవలప్మెంట్స్ ఎక్కడున్నాయని చెప్పేసి. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళు చేయించాలి పనులు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గవర్నమెంట్లో లేదు, వాళ్ళు చేయాలి. అందుకే మేము వాళ్ళని అడుగుతానికే, మేము అడిగిన వాగ్దానాలు ఏమైనా అడుగుతానికే మాలాంటి వాళ్ళని అసెంబ్లీలో పెడితే మీకు మంచి వర్క్స్ అవుతాయని అందరు కూడా మీ తారా తెలియదు. చివరిగా క్వశ్చన్ ఏంటంటే కేటీఆర్ గారు ఒక పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారనమాట, బీజేపీ పూజకు పనికిరాని పుష్పం అంటూ. సో దీనిపైన ఇట్లనే అన్నాడు వాళ్ళ నాన్న ఒకసారి, ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అని. ఏమైందో బొందబెట్టి రాళ్ళని. అట్లనే ఇప్పుడు కూడా చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్కరు మంచి పుష్పంలాగా వచ్చి వాళ్ళని ఏం చేయాలనో చేయబోతున్నాము. వాళ్ళు నాకు తెలిసినంతవరకు 3rd ప్లేస్ కూడా రాదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునేటోడు కూడా బయలుదేరిండు. మీ అందరికీ మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నామని ప్రతి ఒక్కరు ఇంటింటికి పోతే మాకు చెప్పడం జరుగుతుంది. మంచి మెజారిటీతో డెఫినెట్లీ గెలవబోతున్నాం. 100% భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్లో గెలవబోతుంది, బంట చెప్పవచ్చాం. ఓకే. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక బీజేపీ కూడా లేట్గా వచ్చినా లేటెస్ట్గా ప్రజల్లోకి వెళ్ళే విధంగా కనిపిస్తుంది. ఎలా అయినా కానీ ఈ సంవత్సరం ఈసారి కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో విన్ అయ్యే చూపిస్తామని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.